ఆ బస్సు నాకు అప్పు చెప్పి మీరు లారీ తిప్పుకుని వెనక్కి వెళ్ళిపోండిరా. వెనక్కి వెళ్ళవలసింది మేము కాదు, నువ్వు. కొన్ని గంటల్లోనే ధైర్యం అనే గడ్డి మేస్తారా? ప్రభుత్వమే మా చేతుల్లోకి రాబోతోంది. ఇక నువ్వంటే మాకు లెక్కేమిటి భాయ్? భాయా? రోయ్, ప్లేస్ మారేసరికి ఫేస్ వాల్యూ పెరిగిందా? గురువు అన్న మాట భాయిగా మారింది. ఈ రోజు నుంచి మా గురువు నువ్వు కాదు, మా గురువు గుర్గురువు బంకమట్టి భాస్కర్ రావు బిడ్డ. బిడ్డ? మట్టి గడ్డల్లో కలిసిపోయే రోజు దగ్గర పడిందిరా. రోజు దగ్గర పడింది మాకు కాదు, నీకు. వేసేయండి రా. ఆయుధం ముట్టనని మాటిచ్చావుగా. రండిరా. ఇన్నాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా దొరికావు. గెట్ డౌన్. ఏముంది లోపల? రాష్ట్ర భవిష్యత్తు. ఏమిటి రాష్ట్ర భవిష్యత్తు? కమాన్ మూవ్. ఎవరు మీరు? చేతులెత్తారే? ఐసి. మీరంతా స్టేషన్ కు వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. ఆశా, ఏమిటమ్మా, ఏమైంది? ఈ బాబు గారిని పూల తోట దగ్గర చంపుతుండగా నేను చూశానమ్మా.
నువ్వనేది? అవునమ్మా, నేను సాక్ష్యం చెబితే వాళ్ళు నన్ను కాల్చి పారేస్తారని మా ముసలిది నన్ను భయపెట్టింది. నేను చచ్చిపోతే అది దిక్కులేంది అయిపోతుందని ఏవి ఎరగనట్టు ఊరుకున్నాను. కానీ వాళ్ళు దేవత లాంటి మీ పసుపు కుంకాలు తీసిన వాళ్ళని తెలిసాక నా ప్రాణం పోయినా సరే సాక్ష్యం చెప్తాను. ఆ కాల్చిన మనిషి నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతానమ్మా. వాడినా కాదమ్మా, వాడినా? అమ్మా వాడేనమ్మా. చూడు, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పేంత వరకు ఎవరికీ కనిపించకూడదు. పద వెళ్దాం. అమ్మా, ఓ పెళ్లి కూతురు పూలజాడేస్తానని ఒప్పుకున్నాను. అయితే నువ్వు ఆ పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చేసి. అలాగే, జాగ్రత్త. కాస్త నవ్వండి అమ్మాయి గారు. దేనికి? దేనికేంటి? ఈ పూట 100 ఏళ్ల పండగ జరగబోతోంది. నన్ను కాదని పెళ్లి చేసుకుంటానన్నావు కదూ? ఏడీ మంత్రోచ్చారణ చేసే పురోహితుడు, ఏడీ అక్షంతలు చల్లి నిన్ను ఆశీర్వదించే ఆ పెళ్లి పెద్దలు, ఏడీ నీ మెడలో తాడు కట్టి నేను సొంతం చేసుకునే ఆ మగాడు? నా ఎదురుగా ఉన్నాడు. అవునరా, ఆ పేట్ల మీద కూర్చోవలసిన పెళ్లి కొడుకు నువ్వే. నీ మరదల పెళ్లి మరొకరితో జరుగుతుందని తెలిస్తే కటకటాలను ఛేదించుకునైనా వస్తావని తల్లన్న మాట నిలబెట్టావు బాబు. నువ్వు మారలేదని నిరూపించావు. ఇప్పుడు చేయాల్సిన పెళ్లి పెట్ల మీద కూర్చొని నా చెల్లెల మెడలో తాళి కట్టడమే బావా? అవును బావా, నువ్వు చూడకుండానే చించేసిన లగ్నపత్రికలో వరుడి పేరు నీదే. ఆలస్యం ఎందుకురా, వచ్చి పేట్ల మీద కూర్చో. క్షమించమ్మా, పీకల దాకా శత్రు పోరాటంలో మునిగి ఉన్న నీ బిడ్డ ఇప్పుడు పీటల మీద కూర్చోలేడు. నా కళ్యాణాన్ని మించిన లోక కళ్యాణం చెయ్యాలి. అబద్ధం! నన్ను చేసుకోకుండా తప్పించుకోవడానికి చూస్తున్నావు నువ్వు. ఈ పీటల మీదకొచ్చి నా మెళ్ళో తాళి కడతావా లేదా? రాధా, ఆవేశపడకు. ఇప్పుడు నేనున్న ఈ పరిస్థితిలో. ఏమిట్రా పరిస్థితులు? అయిన వాళ్ళు రక్తాన్ని చిందించిన ఆపలేని పరిస్థితులు అవి. నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్ను మూస్తున్నా చెప్పలేని పరిస్థితులు అవి. అమ్మా, నేను రౌడీని కాను, గోండాని కాను, పోలీస్ ఇన్ఫార్మర్ని. నాకు ఉద్యోగం వచ్చిందని రాధ ఎంతో ఆనందంగా చెప్పిన రోజు నీకు గుర్తుందా అమ్మా? ఆ రోజు పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకోకుండానే పోలీస్ యూనిఫామ్ లో ఐజీ ఆఫీస్కి వెళ్ళాను. ఎంతో ఉత్సాహంగా లిస్టులో నా పేరు కోసం వెతుకుతున్నాను. ఎక్కడా నా పేరు కనిపించలేదు. ఆత్రంగా మళ్ళీ మళ్ళీ చూశాను, కానీ నిరాశే ఎదురైంది. దూరంగా ఉన్న రాధను చూశాను. ఆమె దగ్గరికి వెళ్ళి పరిహాసానికి నా పేరు టైప్ చేయలేదు కదూ అని అడిగాను. అందుకు రాధ ఎస్పీ నాగమణి గారి మూలంగా నాకు ఉద్యోగం రాలేదని చెప్పింది. ఆవేశాన్ని ఆపుకోలేక ఆమె ఎక్కడుందో అడిగి తెలుసుకున్నాను. ఎంతో గౌరవ మర్యాదలతో బతుకుతున్న మీకు ఇది న్యాయమేనా? ఇలా ఎందుకు చేశారు? నేను ఏ విధంగా అనర్హుణ్ణి అని నాగమణి గారిని ప్రశ్నించడానికి ఆవిడ దగ్గరికి బయలుదేరాను. చెప్పండి, ఎవరి దగ్గర లంచం తీసుకుని పని చేశారు? ఎవరి రికమెండేషన్ లొంగిపోయి ఈ పని చేశారు? మిస్టర్ పృథ్వీరాజ్, ఇది డిపార్ట్మెంటల్ మ్యాటర్, నీతో చెప్పకూడదు. అలా తప్పించుకోకండి మేడం. అంతరాత్మను చంపుకుని మాట్లాడకండి. నా గురించి నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఈ ఫైల్ చూస్తే మీకే అర్థమవుతుంది. 1968లో మీరు ఎస్ఐగా రిక్రూట్ అయ్యారు. 1975లో సిఐగా ప్రమోట్ అయిన మీరు 2 ఏళ్లకే డిఎస్పీగా మరో మెట్టు పైకి వెళ్లారు. 1980లో అడిషనల్ ఎస్పీ గాను, 83లో ఎస్పీ గాను మీరు బాధ్యతలు స్వీకరించారు. ఇది జనరల్ నాలెడ్జ్ కాదు మేడం. అంచెలంచెలుగా శిఖరాగ్రానికి చేరిన మీలో నేను ఒక ఆడ పోలీస్ ఆఫీసర్ను చూడలేదు. ద్వాపరయుగం నాటి ద్రోణాచార్యును చూశాను, ఏకలవ్యుడుగా ఆరాధించాను. ఏనాటికైనా నేను మీలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నాను. ఈ జనారణ్యంలో
నిరుద్యోగిగా తిరగాల్సి వస్తుందని బాధపడటం లేదు. నేను అభిమానించే వ్యక్తి ఒక అవకాశవాదిని తెలిసి సిగ్గుతో వెళ్ళిపోతున్నాను. తీసుకోండి. మీ జీవిత చరిత్రలో చాటి చెప్పే ఈ కాగితాలతో నాకు ఇక పని లేదు. ఆదర్శం కోసం తొందరపడి తెచ్చుకున్న ఈ కాకి యూనిఫామ్ నన్ను ఎగతాళి చేయక ముందే మీ డిపార్ట్మెంట్ కానుగ్గా ఇస్తున్నాను. గుడ్ బై.